ఏడిచే కాకి పిల్ల కథ. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం చెప్తాను, వింటావా అన్నాడు అదితి వాళ్ళ నాన్న. అదితి ఉత్సాహంగా ఓ సరే అంది. శ్రద్ధగా విను అని ఇలా మొదలుపెట్టాడు. ఒక వర్షం పడే రాత్రి కొట్టంలో అలికిడి వినిపించింది. మొదట్లో పట్టించుకోకపోయినా కాసేపటికి అలికిడి ఎక్కువ కావడంతో పశువులు వర్షానికి తడుస్తున్నాయో ఏమో చూడటానికి వెళ్ళాను. తలుపు తీసి కాలు మెట్లమీద పెట్టగానే కాళ్ళు జారాయి. కొంచెం పట్టు సరిచేసుకుని అడుగులు ముందుకి వేసి కొట్టం వైపు వెళ్ళాను. కొట్టంలో దూలానికి తగిలించిన నూనె దీపాన్ని వెలిగించి ఆవుల వద్దకి వెళ్ళాను. అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. అప్పటివరకు నేలపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఆవులు దీపం వెలుతురు వల్ల పైకి లేచి చప్పుడు చేశాయి. వర్షం వల్ల వాతావరణం చల్లబడడంతో అక్కడే అటక మీద ఉన్న కొన్ని గోని సంచులు తీసి ఆవులపై కప్పి కుదురుగా ఉండడానికి దారంతో కట్టాను. గుర్రాల కొట్టంలోకి వెడదామని దీపం తీసుకుని అటుగా నడుస్తుంటే చాలా స్పష్టంగా దగ్గరకు వెళ్లే కొద్దీ అలికిడి పెద్దదిగా వినిపించింది. హుటాహుటిన గుర్రాల దగ్గరికి వెళ్ళాను. అప్పుడే కిటికీ దగ్గర ఏదో పక్షి బయటకి ఎగిరిపోయినట్టు రెక్కల చప్పుడు వినిపించింది. దీపాన్ని పైకప్పుకి ఆధారంగా ఉన్న దూలానికి తగిలించి గుర్రాలను కొంచెం సముదాయించి శబ్దం వచ్చిన వైపు చూశాను. అక్కడ చీకటిగా ఉండడంతో దీపాన్ని అటువైపు ముందుకు చూపించగా గడ్డిలో నలుపు రంగు చారలతో 2 బూడిద రంగు పక్షి గుడ్లు కనిపించాయి. 2 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉండడంతో ఏదో పక్షి గడ్డి కుప్పలో గుడ్లు పెట్టి వెళ్ళింది. గుర్రాలు సహజంగానే కంగారు పడే స్వభావం కలవి కావడంతో అలికిడి చేశాయి అని అర్థమైంది. పక్షి గుడ్ల మీద కిటికీలోనుంచి వర్షం చినుకులు పడుతుంటే వాటిని చేతిలో తీసుకుని ఒక గోని సంచిలో పెట్టి వెచ్చగా ఉంచడానికి బాగా చుట్టి నాతో పాటు తీసుకుని లోపలికి వచ్చేశాను. అప్పటికే బాగా రాత్రి కావడంతో వాటిని ఏమి చేయాలో తెల్లారితే ఆలోచించవచ్చని గుడ్లు ఉన్న సంచిని మంచం పక్కన దీపం నీడలో వెచ్చగా ఉండడానికి అమర్చి పడుకున్నాను. మరుసటి రోజు ఉదయాన్నే ఆ గుడ్లని నిశితంగా పరిశీలించి ఇదివరకు చూడకపోవడంతో అవి ఏ పక్షివో తెలియక ఆలోచించసాగాను. వాటిని ఎలాగైనా పొదిగించి పిల్లలుగా చేస్తే ఆ పక్షి కష్టం వృధా కాదు కదా అనుకుని కొట్టంలో గుడ్లను పొదుగుతున్న కోడి దగ్గర వాటిని చేర్చి వచ్చేశాను. 3 వారాల తర్వాత ఒకరోజు సాయంత్రం పొద్దు కోడి పిల్లల కీచు శబ్దం విని అక్కడ చూడగా కోడి పిల్లలు అప్పటికే పెంకులు విరిచి బయటికి వచ్చేశాయి. అవి గోధుమ, తెలుపు, ఊదా రంగుల్లో ముద్దుగా ఉన్నాయి. పక్షి గుడ్లు ఏమయ్యాయో అని చూస్తే సరిగ్గా అప్పుడే పెంకుని చీల్చుకుని కాకి పిల్లలు బయటికి వచ్చాయి. అవి చూడటానికి నీటిలో పడిన ఎలుకలా మొత్తం తడిసి ఉన్నట్లు నల్లగా అందవిహీనంగా ఉన్నాయి. వాటి నోరు రంగు మింగినట్టు ఎర్రగా ఉంది. అవి బొంగురుపోయిన గొంతుతో విచిత్రమైన ఏడుపులాంటి అరుపులతో కోడి పిల్లలతో కలిసిపోయాయి. కొన్ని రోజులు కోడి పిల్లలతో పాటు పెరిగిన ఆ కాకి పిల్లలు క్రమంగా రెక్కలు రాగానే ఒక్కసారిగా ఎగిరిపోయాయి. అవి ఎగిరిపోయినప్పుడు బాధ కలిగినా కూడా పక్షి గుడ్ల నుంచి కాకి పిల్లలు వచ్చి అవి రెక్కలు తెచ్చుకుని స్వతంత్రంగా ఎగిరిపోవడం తలుచుకుని ఎంతో ఊరటగా అనిపించింది. అలా కథని ముగించి భోజనం చేశారు.